టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి సీను. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ తాండవం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రపంచనం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. BB5 బాలకృష్ణ బోయపాటి 5వ సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగింది. వాస్తవానికి అల్లు అరవింద్ గారి నిర్మాణంలో బాలయ్య ఒక సినిమా చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఎట్టకేలకు బోయపాటి సీను దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వటం విశేషం. బోయపాటి సీను గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేయటానికి అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్ హీరోలకు కథలు వినిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. ఇక తాజాగా బాలయ్య బాబుతో BB5 ను పట్టాలెక్కించడం ద్వారా బోయపాటి తన పాత కమిట్మెంట్ నెరవేర్చుకోబోతున్నారని అంటున్నారు. నిజానికి అఖండ తాండవం అనంతరం బాలయ్య గోపీచంద్ మల్లేని సినిమా చేస్తున్నారు. బోయపాటి తన తదుపరి సినిమా మరో 10 రోజుల్లో అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ ముందస్తు ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2027లో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అఖండ తాండవం వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కావటంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటాయోనని ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు. అయితే అది అఖండ 3 అవుతుందా లేక వేరే సినిమా అవుతుందా అనేది చూడాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్, బోయపాటి వంటి మాస్ డైరెక్టర్, బాలయ్య వంటి పవర్ఫుల్ హీరో కలిస్తే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. 2027 కోసం నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే క్యాలెండర్ వైపు చూస్తున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భాషలకు అతీతంగా అభిమానుల మనసు గెలుచుకున్న హీరో విజయ్ దేవరకొండ. తక్కువ సినిమాలే చేసినా గుర్తుండిపోయే పాత్రలతో, అదిరిపోయే యాక్టింగ్తో అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల కింగ్డమ్ సినిమాతో అభిమానులను పలకరించిన విజయ్ ఇప్పుడు కొత్త సినిమా కోసం కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఈ రౌడీ హీరో ఒక సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రౌడీ జనార్దన అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ జోరుగా ప్రచారంలో ఉంది. మేకర్స్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సాంగ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయటానికి కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ బ్యూటీ సాంగ్ లో ఆడిపాడటంతో పాటు ఓ చిన్న పాత్రలు కూడా అలరిస్తుందట. ఇందులో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ కనువిందు చేయనుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ బ్యాక్ టు బ్యాక్ జర్నీలో మరో మైలురాయిగా నిలిచే చిత్రం రాబోతుందని ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇటీవల విడుదలైన భైరవం సినిమాలో పవర్ఫుల్ రోల్లో అలరించిన మంచు మనోజ్ తాజాగా ఆయన హీరోగా చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న డేవిడ్ రెడ్డితో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోతో మేకర్స్ మూవీ కాన్సెప్ట్ ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథ 1897 నుంచి 1922 వరకు జరిగే సంఘటనల ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ లో మనోజ్ ఎంట్రీకి ముందు వచ్చిన ఒక్కో డైలాగ్ అదరగొట్టింది. 25 కోట్ల మంది కోపం వాడి ఒక్కడి రక్తంలో నిండింది, మరిగే రక్తం నిప్పులు కక్కింది, గుండె వేగానికి నేల కదిలింది అంటూ పలికిన పవర్ఫుల్ డైలాగ్లు అదరగొట్టాయి. ఈ సినిమాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తుండగా వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం రిలీజ్ అయిన గ్లిమ్స్ లో రవి బస్రూర్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ చిత్రం దేశభక్తి, తిరుగుబాటు థీమ్లతో కూడిన గ్రాండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్నట్లు కనిపిస్తుంది. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ తో తెరకెక్కుతున్న రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలు కాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అలాగే ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ ను హైదరాబాద్ లోని లులు మాల్ లో రిలీజ్ చేశారు. సహనా సహనా అని సాగిన ఈ సాంగ్ లో ట్యూన్, డ్రెస్ సెన్స్, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇక ప్రభాస్ స్టెప్స్ విషయంలో కొరియోగ్రాఫర్ మంచి కేర్ తీసుకొని చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాని జనవరి 8న ప్రీమియర్స్ తో రిలీజ్ చేస్తున్నామని విశ్వప్రసాద్ ప్రకటించారు. అయితే ప్రీమియర్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 2 తెలుగు స్టేట్స్ లో భారీ ఎత్తున భారీ స్థాయిలో ప్రీమియర్స్ కు ప్లానింగ్ జరుగుతోంది. అలాగే ఏపీలో ఈ సినిమాకు అదనపు రేట్లు ఉండే ఛాన్స్ ఉంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక రాజాసాబ్ నుండి మరొక ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్. వర్సిటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ శంబాలా ఏ మిస్టికల్ వరల్డ్ ఇప్పటికే బలమైన బజ్ క్రియేట్ చేస్తోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిదర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివకార్తిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తవగా క్రేజ్ కు తగ్గట్టే ఫ్యాన్సీ రేట్లకు డీల్స్ క్లోజ్ అయ్యాయి. శంబాల నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ కంటెంట్ ట్రెండ్ అవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే డిసెంబర్ 25న విడుదల కానున్న శంబాలా బ్లాక్ బస్టర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నమ్మకానికి తగ్గట్టుగానే టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రంగంలోకి దిగాయి. సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ సీడెడ్ ప్రాంతాల్లో ఉషా పిక్చర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాయి. ఓవర్సీస్ హక్కులను మూన్ షైన్ సినిమాస్ దక్కించుకోగా కర్ణాటకలో కుమార్ బెంగళూరు ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఓటీటీ హక్కుల కోసం పోటీ పడిన ఆహా ప్లాట్ఫామ్ డీల్ క్లోజ్ చేయగా శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ లో ఉండటం విశేషం. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించిన శంబాలను విజువల్ వండర్ గా మలిచారు మేకర్స్. ప్రవీణ్ కే బంగారి అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిల్వనున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలా రూపొందిన ఈ మిస్టికల్ థ్రిల్లర్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.